పేదలకి అణగారిన కులాలకి వ్యతిరేకంగా రాజ్యాంగ ఉల్లంఘన పాలన కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో దళిత బహుజన హక్కుల సమర భేరీ కార్యక్రమాన్ని అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఈరోజు గుంటూరు నుండి బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా ప్రారంభించడం జరుగుతుంది. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు రాజ్యాంగ వ్యతిరేకంగా, చట్ట వ్యతిరేకంగా పేద ప్రజలకి, అణగారిన కులాలకి, మహిళలకి, మైనార్టీలకు వ్యతిరేకంగా పరిపాలన కొనసాగిస్తా ఉన్నారు. ఒకవైపు రాష్ట్రంలో దళితులు, మహిళలు, మైనార్టీలపైన దాడులు అనేక రూపంలో కొనసాగుతూ ఉన్నాయి. మేధావి వర్గం మీద కూడా దాడులు కొనసాగుతూ ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి పథకాలు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేవలం నవరత్నాల కార్యక్రమంతో సంవత్సరాల కాలంగా కాలం గడుపుతా ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లు అభివృద్ధి కార్యక్రమాలు మొత్తం మూతపడ్డాయి. బడ్జెట్ లేదు, యాక్షన్ ప్లాన్ లేదు, ₹1 బడ్జెట్ ఆర్థిక కార్యక్రమాలకు ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వం అనేక దళితులకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేసింది. విదేశీ విద్య దళితులు చదువుకునే అవకాశాన్ని రద్దు చేసింది. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ రద్దు చేసింది. భూమి కొనుగోలు పథకం రద్దు చేసింది. ఈ విధంగా 11 పథకాలని, దళితుల పథకాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. పథకాలన్నీ రద్దు చేసుకుంటా వెళ్తుంది. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రాజ్యాంగపరమైనటువంటి హక్కుల్ని, అవకాశాలను దెబ్బతీసేటువంటి విధానాలతో కొనసాగుతున్న నేపథ్యంలో దళిత బహుజన వర్గాల్ని రాష్ట్రంలో చైతన్యపరిచి అణగారిన కులాల హక్కుల్ని, అవకాశాలని సాధించుకునే వైపుగా ప్రజల్ని చైతన్యపరిచే దిశగా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి మహోత్సవం అయినటువంటి ఏప్రిల్ 14వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా దళిత బహుజన సమరభేరి, హక్కుల సమరభేరి ఉద్యమాన్ని కొనసాగిస్తాం. ఈ ఉద్యమంలో, ఈ హక్కుల సమరభేరిలో దళిత బహుజన వర్గాలు, నేతలు, నాయకులు, వామపక్షాలు, ప్రజాస్వామికవాదులు, అంబేద్కర్ వాదులందరూ కూడా భాగస్వాములు కావాలని పిలుపునిస్తారు. మేళం భాగ్యరావు, దళిత బహుజన ఫ్రంట్ జాతీయ ప్రధాన కార్యదర్శి.